యేసుక్రీస్తు వారి గురించి అంబేద్కర్ గారు చెప్పిన విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవేంటో చెప్తా, వీడియో లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. మీరెప్పుడు వినని విషయాలుంటాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలాంటి ఘోరమైన కుల వివక్ష ఎదుర్కొన్నారో మనందరికీ తెలుసు. మనుషుల్ని విడదీసి కుల వివక్ష చూపించే ఆ మతంలో ఉన్నంత వరకు ఈ దేశంలో సమానత్వం సాధ్యం కాదని నమ్మారు. అందుకే మనుషులందరినీ ఏకం చేస్తూ ఎటువంటి వివక్ష చూపని మతం ద్వారా మాత్రమే సమానత్వం సాధ్యపడుతుందని భావించి క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధ ధర్మాలను అధ్యయనం చేయడం ప్రారంభించారు. అయితే అంబేద్కర్ గారు యేసుక్రీస్తు వారి జీవితాన్ని పరిశీలించాక తన రచనల్లో ముఖ్యంగా జీసస్ అండ్ హిజ్ రిలీజన్ అనే వ్యాసంలో వివరంగా రాశారు. యేసుక్రీస్తు ఒక గొప్ప సామాజిక సంస్కర్త. ఆయన మానవ జాతికి గొప్ప నైతిక ఉపాధ్యాయులు. 2000 ఏళ్ల క్రితమే అప్పట్లో ఉన్న సామాజిక దుర్మార్గాలను ఎదిరించారు. ఆ కాలంలో యోగ్యత లేనివారుగా పరిగణింపబడే వారితో కలిసి భోజనం చేయడం, పేదలకు ఆయన రీతిలో వైద్యం చేయడం, భోజనం పెట్టడం ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వం ఏంటో తెలియజేస్తున్నాయి. జీసస్ కేవలం ఆచారాలు, నియమాల కంటే మనిషి మనసులోని పవిత్రతకి, నీతికి ప్రాధాన్యత ఇచ్చారని అంబేద్కర్ గారు జీసస్ అండ్ హిజ్ రిలీజన్ అనే తన వ్యాసంలో రాశారు. మేనే కాదు, నా శవం కూడా క్రైస్తవంలో చేరదని అంబేద్కర్ గారు చెప్పారంటూ కొంతమంది గడ్డి తినే మూర్ఖులు దొంగ ప్రచారాలు చేసుకుంటున్నారు. అంబేద్కర్ గారు అలా ఎప్పుడూ చెప్పలేదు. ఇది కావాలని కొంతమంది సృష్టించిన ఫేక్ స్టేట్మెంట్. నెక్స్ట్ పార్ట్లో ఇంకా ఆసక్తికరమైన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నా వంతుగా సత్యాన్ని మీ ముందుకు తెచ్చాను. ఇప్పుడు నీ వంతు. క్రిస్టియన్ అయిన నువ్వు ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా నీ క్రిస్టియన్ ఫ్రెండ్స్లో ఇద్దరికి తప్పకుండా షేర్ చేయి. మర్చిపోకు. నీ ఒపీనియన్ కామెంట్లో చెప్పి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. Download ShareChat.